హాయ్, చాలా రోజుల తర్వాత మంచి కథలతో మీ ముందుకు వచ్చేసా. వెల్కమ్ బ్యాక్ టు పాత రచనలు కొత్త పరిచయం. ఈ రోజు నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్న కథలు శ్రీరమణ గారి కథలు. హాస్యానికి ప్యారడీకి పెట్టింది పేరు ఈయన. సాక్షి తదితర పత్రికల్లోని ఈయన బోల్డ్ కాలమ్స్ రాశారు, అలాగే కథలు కూడా రాశారు. మిథునం కథ ఈయన రాసిందే. మిథునాన్ని సినిమాగా కూడా తీశారు. అయితే మిథునం కన్నా చాలా మంచి కథలు శ్రీరమణ గారు ఇంకా రాశారు. వాటిలో బంగారు మురుగులు, షోడా నాయుడు ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని కలిపి మిథునం మరికొన్ని కథలు అని చెప్పి ఒక సంకలనం కింద వేశారు. అయితే కథ ఎప్పుడు మంచిదవుతుంది, దాని గురించి మనం ఎప్పుడు చెప్పుకోవాలి అంటే, నేను ఎప్పుడు చెప్పే మాట ఒకటే, కథలో మనల్ని మనం చూసుకోగలగాలి, ఒక భావోద్వేగానికి ఫీల్ అవ్వాలి, అందులో మనల్ని తట్టి లేపే అంశాలు ఉండాలి. ఎగ్జాక్ట్లీ శ్రీరమణ గారి కథల్లో మీకు ఇవన్నీ కనబడతాయి. ముఖ్యంగా 70లు 80ల్లో పుట్టిన పిల్లలు కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు శ్రీరమణ గారి కథల్లోని చూసుకుంటారు, ఆ రోజుల్ని తలుచుకుంటారు, భావోద్వేగానికి లోనవుతారు. ప్రతి కథ చివర ఖచ్చితంగా ఒక 4 కన్నీటి పొట్లైనా రాలుస్తారు. అలాగా శ్రీరమణ గారి కథలు ఉంటాయి. నేను కాంటెంపరీ రచయితని కాదు అని చెప్పుకున్న శ్రీరమణ గారు ఆనాటి జ్ఞాపకాలని తలుచుకోవడానికే నేను కథల్ని రాశాను అన్నట్టు అన్నారు. దానికి తగ్గట్టే ఆయన కథలు ఉంటాయి. ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం, మీరు చదివేయండి.